వ్యక్తిగత రాజకీయ కక్షలు లేని పాలన తనదని కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట మున్సిపాలిటీ వద్ద మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సభకు చైర్పర్సన్ పతివడ నూక దుర్గారాణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని చెప్పారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత కార్పణ్యాలు ఉండకూడదన్నారు. కేవలం మంచి చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం ఉండాలనేదే తన అభిమతమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ఎన్నికల ముందు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశిస్తే టీడీపీ జనసేన కుట్ర అని అప్పటి వైసీపీ నేతలు విమర్శలు చేశారని, ఇప్పుడు వాలంటీర్లు లేకుండా 1వ తారీఖు అంతకంటే రోజు ముందుగానే అందరికీ పెంచిన పెన్షన్లు అందించినట్లు వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలు వివరించారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. చైర్పర్సన్ నూక దుర్గారాణి మాట్లాడుతూ మండపేట టిట్కో అపార్ట్మెంట్ రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల్లో ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చాలని పేర్కొన్నారు. రుణాలు మంజూరైన లబ్ధిదారులు బ్యాంకులో సొమ్ము నిల్వ ఉంచకూడదన్నారు. మాజీ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ల ప్రజా నాయకుడని కొనియాడారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. శాంక్షన్ లేకుండా, పాత శాంక్షన్లు మొదలు పెట్టకుండా ఎవరైనా మిగిలిపోతే అతి కొద్ది రోజుల్లోనే మరలా మనకి శాంక్షన్లు ఇస్తారు. 4 లక్షల రూపాయలు చేయబోతూ ఉన్నారు. ఆ 4 లక్షలతోటి వాళ్ళు కూడా శాంక్షన్ ఇచ్చే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను సమయంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగని చెప్పి ఏదో ఎమ్మెల్యే ఇవాళ స్టేజ్ మీద చెప్పాడు కదా అని రేపు కానీ మొదలు పెట్టేస్తే మీకు మళ్ళీ డబ్బులు రావు. శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే, ఇందాక చెప్పారు ప్రకాష్ గారు ఇవాళ డబ్బులు ఆర్థిక పరిస్థితి గురించి, వచ్చిన తర్వాత 4 నెలలకో 3 నెలలకో 6 నెలలకో కొత్తవి కాబట్టి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మాత్రం 4 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్మెంట్ చేసేసారు, డేట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి 4 లక్షల రూపాయలతో పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఎవరికి సొంత స్థలం ఉన్నా, ఎవరో జగనన్న లేఅవుట్ కానీ, ఇందిరమ్మ కాలనీలో కానీ, లేదా ఎన్టీఆర్ కాలనీలు కానీ, చంద్రన్ నగర్లో కానీ ఎక్కడ కట్టుకున్నా వాళ్ళందరికీ కూడా 4 లక్షలు ఇస్తారు. కానీ ఇక్కడ కొంతమంది పాత గవర్నమెంట్లో శాంక్షన్ తీసుకుని 5,000 10,000 అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్ళకైతే వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళ ఇల్లులన్నీ మొదలుపెట్టినట్టుగా వాళ్ళు రికార్డ్ చేశారు. పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు అవనండి, నాయకులు అవనివ్వండి, వాళ్ళకి మాత్రం ఎప్పుడు కట్టుకున్నా 1,80,000 వస్తుంది తప్ప వాళ్ళకి 4 లక్షలు మాత్రం అవకాశం ఉండదు. ఇది మాత్రం మీకు చాలా జ్ఞాపకంగా వినండి. ఎవరైతే ఇంతకుముందు మొదలు పెట్టిన వాళ్ళకి ఎలాగా 1,80,000 కంప్లీట్ అవుద్ది. కంప్లీట్ చేశాక మొదలు పెట్టకుండానే 5,000 10,000 తీసేసుకుని అటు డ్వాక్రా సంఘం ద్వారా కానీ, లేదా వేరే రకరకాలుగా కానీ మీరు తీసుకుంటే డిపార్ట్మెంటు మొదలు పెట్టారని రాశారు. వాళ్ళు మాత్రం అదే అక్కడ కట్టుకోవాల్సిందే. వాళ్ళు 1,80,000 రూపాయలు ఇస్తారు. 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని, ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి.